హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. లంచ్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, భారీగా పెరిగిన బంగారం ధరలు, గోల్డ్ ప్రైజులు అంతలా ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఫెడ్ రేట్ కట్ చేయబోతుంది అనే ఊహాగానాలు. సో దానివల్ల మణిపురం అలాగే ముత్తూట్ ఫైనాన్స్ వీటిలో ఏంటంటే బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ చార్ట్స్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే స్విస్ బ్యాంక్ అదానీ ఫండ్స్ ఫ్రీ చేసిందా? సో ఇనీషియల్ మూమెంట్స్ మీరు ఈరోజు చూస్తుంటే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా డిప్ అయ్యాయి. సో అదానీ పోర్ట్స్ యొక్క పరిస్థితి ఏంటి? సో ఈ ఇష్యూ గురించి వివరంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్కి సంబంధించిన అప్డేట్ చెప్తాను. అలాగే మిడ్ క్యాప్స్లో ఈరోజు ఐడిబిఐ బ్యాంకు ర్యాలీ వచ్చింది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో అలాగే సిపిఐ డేటా, సో ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. సో అది ఎలా ఉంది? సో ఆర్బీఐ రేంజ్లో ఉంది కదా, మరి మన ఆర్బీఐ కూడా రేట్ కట్ వైపు అడుగులు వేస్తారా లేదా ఆ విషయాలు చూద్దాం. సో మెటల్ స్టాక్స్లో కూడా ఏంటంటే జోషు, ఎందుకనంటే మెటల్స్ షైన్ అవుతున్నాయి. సో అంటే మెటల్స్ కమోడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాలీ రావడంతో టాటా స్టీల్ ఇట్లా మనకి మెటల్ స్టాక్స్లో టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ఇట్లాంటి వాటిలో మనకి ర్యాలీ కనిపిస్తూ ఉంది. ఆ అప్డేట్ చూద్దాం. సో నజారాకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. సో ఇట్లాంటి విషయాలు చూస్తూ సో యాజ్ యూజువల్గా నిఫ్టీ చార్ట్ మనం అనుకున్నట్లు, అంటే నిఫ్టీలో ఈరోజు మనం అనుకున్నట్లు హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కదా. సో దానికి సంబంధించిన థింగ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ కూడా స్టడీ చేస్తూ ఈ వీకెండ్ వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 24,897 దగ్గర నుంచి మనం ఏంటంటే పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. నేర్చుకునే విధంగా స్టడీ వ్యూ అనేది మనం చెప్పాము. కానీ 25,280 అబవ్ ఏంటంటే నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాము. కాబట్టి 24,897 నుంచి 25,280 దాకా మనం అప్సైడ్ వ్యూని కంటిన్యూ చేశాము. సో మీరు కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలి అని అంటే సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఫ్రీ, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, అదానీ గ్రూప్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని చూసే ముందు నిఫ్టీ చూడండి. సో మనం స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత రేపు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అని చెప్పి నిన్న వీడియోలో డిస్కస్ చేశాము. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు నిన్నటి వీడియోని వెరిఫై చేయమని చెప్పి చెప్తాను. సో అయితే చూడండి, ఆ హైయర్ లెవెల్లో ఓపెనింగ్ రీటైల్ పీపుల్ చిక్కుతారని చెప్పాను కదా, డిప్ కొట్టింది. సో నేను చార్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపికగా వినండి. సో చూడండి సార్, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అదానీ ఇష్యూకి వెళ్దాం. హిండన్బర్గ్ వాళ్ళు మళ్ళీ ఆరోపణ చేశారు ఏంటి అని అంటే స్విస్ అథారిటీస్ వాళ్ళు ఏంటంటే $310 మిలియన్ ఫండ్స్ ఏంటంటే ఫ్రీ చేశారు అదానీ గ్రూప్కి సంబంధించి అని ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ అనమాట. సో అంటే స్విస్ బ్యాంక్ మల్టిపుల్ అకౌంట్స్ నుంచి సో మనీ లాండరింగ్ అండ్ సెక్యూరిటీ ఫోర్జరీ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అదానీ అని చెప్పి ఇక్కడ మనకి అప్డేట్ కనిపిస్తూ ఉందన్నమాట. సో అయితే హిండన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ మీద తెగ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో చూడండి, అందువల్ల ఇనీషియల్ మూమెంట్స్లో అదానీ గ్రూప్ స్టాక్స్ డిప్ అయ్యాయి. సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. సో అట్లాగే ఏంటంటే సో వాళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే క్లారిటీ ఇచ్చారు. అదానీ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆరోపణలు ఏంటంటే డెనై చేస్తున్నారనమాట. ఈ స్విస్ అథారిటీస్ $310 మిలియన్ ఫండ్స్ ఫ్రీ చేశారు అనేది ఆరోపణలో వాస్తవం లేదు అని చెప్పి బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి మరొకసారి ఏంటంటే క్లారిటీ ఇచ్చారు. సో మీరు రెండు అప్డేట్లని ఏంటంటే చూడొచ్చు. చూడండి, ఇర్రేషనల్ సో అబ్జర్వ్డ్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎలిగేషన్స్ని బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది ఒక అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. సో అదానీ గ్రూప్ మీదే పడతారా, ఇంకా వేరే ఏం లేదా అని అనిపిస్తుంది అనమాట. సో వదిలేయచ్చు కదా ఇక అని చెప్తుంది. ఎందుకనంటే అదానీ పోర్ట్స్కి సంబంధించి మనం హిండన్బర్గ్ వాళ్ళు అని అదానీ స్కామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మనం వ్యూ తీసుకున్నాం
కదా. 410 420 దగ్గర అదానీ పోర్ట్స్ని వ్యూ తీసుకున్నాం. మనకి ఆ ఇష్యూ వల్ల అదానీ గ్రూప్ మీదేమో వాళ్ళు నెత్తిన నీళ్లు పోశారు. కానీ మనలాంటి ఇన్వెస్టర్స్ అంటే ఎప్పుడు కరెక్షన్స్ వస్తాయా, స్టాక్స్కి టెంపరీ బ్యాడ్ న్యూస్లు వస్తాయని వెతికే మన ఛానల్ లాంటి వాళ్ళకి నెత్తిన పాలు పోశారు. అర్థమవుతుందా? సో ఎన్నిసార్లు ట్రై చేస్తారు, ఇంకా ఎన్నిసార్లు వీళ్ళు కామెంట్ చేసినా టెంపరీగా 1 day 2 days డిప్ చేయగలరేమో కానీ సో అదానీ గ్రూప్ స్టాక్స్కి అయితే కనుక ఏమీ కాదు, అందులో డౌటే లేదు అని చెప్తాను. చూడండి సార్, ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి చూడొద్దు. సో ఆ స్టాక్ మనకి ఎక్కడ మనకి స్టడీ చేస్తే ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. కాబట్టి ఈ ఇష్యూ బేస్లెస్ ఇష్యూ అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఈ ఇష్యూ వల్ల ఏదైనా స్టాక్ పడ్డా కూడా ఇబ్బంది అయితే లేదు. మళ్ళీ ఏదైనా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అదానీ పోర్ట్స్కి వెళ్తాను. అర్థమవుతుందా? అది స్టాక్ మార్కెట్కి ఎప్పుడు కూడా రాజకీయ రంగు పులమద్దు, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ గురించి చూద్దాం, ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి సార్, నజారా టెక్నాలజీస్కి సంబంధించి సో వాళ్ళు ఏంటంటే స్టాన్ అనే కంపెనీలో ఏంటంటే 15.86% స్టేక్ని కొన్నారనమాట, అంటే ఎక్వైర్ చేశారు. సో ఎంత పెట్టి అని అంటే 18.4 crores వెచ్చించి అనమాట. ఈ అప్డేట్తో ఇంట్రాడేలో సో నజారా టెక్నాలజీస్లో 6% ర్యాలీ అయింది. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ న్యూస్ అప్డేటు టీవీ మీద కనిపించగానే దాని తర్వాత నజారా డిప్ కొట్టింది. 6% ర్యాలీ స్టేట్మెంట్ అనేది ఇప్పుడుది కాదు, మార్నింగ్ అప్డేట్ అది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సోషల్ మీడియా, టీవీ, ట్విట్టర్, టెలిగ్రాము ఇట్లాంటి చోట్ల మీకు అప్డేట్ కనిపించింది అని అంటే దాని తర్వాత ఇంట్రాడేలో గెయిన్ చేద్దామని ఆ స్టాక్ జోలికి వెళ్ళొద్దు. మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఆ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత డిప్ కొడతా ఉంటాయి. అర్థమవుతుందా? అది సో న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో అంటే మనమే లాస్ట్ పర్సన్స్, ఆ విషయం అనేది తెలుసుకోమని చెప్తాను. చూడండి సార్, మనకి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైజులు చూడండి. బ్రెంట్ క్రూడ్ ఏంటంటే $72 పర్ బ్యారెల్ ఉందన్నమాట, పెరిగింది. సో కాస్త పెరిగిందనమాట. క్రూడ్ ఆయిలే కాదు, గోల్డ్ ప్రైజులు కూడా పెరిగాయి అన్నమాట. ఫెడ్ 50 basis points రేట్ కట్ చేస్తుంది అనేది పీపుల్ యొక్క బిలీఫ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ ఆశలతో ఏంటంటే పెరిగిందనమాట. కాబట్టి గోల్డ్ ప్రైజులు పెరగడంతో ఏంటంటే సో ఎవరు తాకట్టు పెట్టుకుంటారు గోల్డ్స్ని? మణిపురం, ముత్తూట్ ఫైనాన్స్ వీళ్ళే కదా. సో ఎక్కువ వాళ్ళ మేజర్ బిజినెస్ గోల్డే కాబట్టి ఆ 2 స్టాక్స్లో మీరు ఈరోజు ర్యాలీ అనేది గమనించవచ్చు అనమాట. సో కాబట్టి టర్న్ అయింది. మణిపురం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా టెక్నికల్గా ఆపర్చునిటీ ఉందా అంటే ఈ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత వెళ్ళొద్దు. సో ఈ న్యూస్ అప్డేట్ రాకముందే నిన్న మీరు ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే నిన్నే మీకు బయింగ్ అనిపించి ఉంటుంది, టర్న్ అవుతుంది అనే విషయం నిన్ననే ఐడెంటిఫై అవుతుంది. సో కానీ ఈ న్యూస్ అప్డేట్ వచ్చింది కదా, ఇప్పుడేం చేయొచ్చు అని అంటే సో మణిపురం యొక్క టెక్నికల్ చార్టు సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మంచి కీ లెవెల్. ఇప్పుడు రిలయన్స్కి మీకు జోన్ ఎలా డ్రా చేశాను సో అలాంటి లెవెల్ అనమాట ఇది. సో అయితే ఇవాళ గుర్తుపెట్టుకుంటారు కానీ మళ్ళీ ఒక 2 days తర్వాత ఈ అప్డేట్ని మర్చిపోతారు పీపుల్. సో పీపుల్ ఏంటంటే రేపేం న్యూస్ అప్డేటు, ఎల్లుండి ఏంటి అట్లా ఏంటంటే వెళ్తుంటారు. సో మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఎప్పుడైనా కానీ ఏంటంటే ఏదైనా మనకి మళ్ళీ డిప్ కొట్టింది అనుకోండి మణిపురం, సో ఈ జోన్లోకి వస్తే ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడానికి, స్టడీ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో మీకు ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ ఏంటంటే ఈ ఏరియాలో ఉంటాయి. ఎఫ్ఐస్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్న ఏరియా ఇది 205, 200. కాబట్టి ఏదైనా డిప్ వస్తే మళ్ళీ ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుంది. సో మళ్ళీ డిప్ వస్తే మీరు కామెంట్లో రిమైండ్ చేస్తే మణిపురం యొక్క వ్యూని నేను ప్రజెంట్ చేస్తాను. సో మీరు కూడా స్టడీ చేయొచ్చు. చూడండి సార్, మన స్క్రీన్ మీద టాటా స్టీల్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో టాటా స్టీల్ యొక్క చార్ట్ చూస్తే మెటల్స్ కూడా ఏంటంటే 2 daysగా ర్యాలీలో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఈ మెటల్ స్టాక్స్లో ర్యాలీ కనిపిస్తూ ఉందన్నమాట. సో న్యూస్ అప్డేటు సో మళ్ళీ గ్లోబల్గా మెటల్స్ డిప్ అయితే డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ట్రేడింగ్కి వెళ్ళొద్దు అని నేను అన్ను. ఆల్రెడీ మీలో చాలామంది వెళ్ళుంటారు. మీ అనుభవం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయకుండా పదే న్యూస్ అప్డేట్స్ వెంపర్లాడామనుకోండి, స్టాక్ మార్కెట్లో నష్టాలు తప్పవు. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి సో మీలో ఎంతమందికి ఐపీఓ అలాట్మెంట్ అనేది జరిగింది? సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అప్లై చేసిన వాళ్ళు ఎవరు, ఎంతమందికి అలాట్ అయ్యింది, అలాట్ అవని వాళ్ళు ఎంతమంది, డిఫరెంట్ అకౌంట్స్ నుంచి చేశారా, సేమ్ అకౌంట్ నుంచి చేశారా, ఎన్ని లాట్స్ అలాట్ అయినాయి, ఆ విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే అలాట్మెంట్ చూసుకోవాలి అని అంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ చూస్తున్నారు కదా, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుందన్నమాట. నేను వీడియో అయిపోయినాక పోస్ట్ చేస్తాను.
మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీకు అలాట్మెంట్ అయిందో లేదో చూడొచ్చు. మండే అనుకుంటా కదా లిస్టింగ్. సో మండే చూడొచ్చు. హోప్ఫుల్లీ ఏంటంటే 80-90% గెయిన్స్తో బజాజ్ ఫైనాన్స్ లిస్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎంత ప్రీమియంతో లిస్ట్ అవ్వచ్చు అంటే మనం అప్లై చేసిన ప్రీమియం హైయర్ బ్యాండ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎంత గెయిన్తో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రీమియం లిస్ట్ అవ్వచ్చు అనేది మీరు అనుకుంటున్నారు. ఆ షేర్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని మండే గెస్ చేస్తున్నారు. ఎంత ప్రీమియం పర్సంటేజ్ అనేది కామెంట్ సెక్షన్లో మీరు మీ ఇమాజినేషన్ని కామెంట్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిన్న మనం ఊహించిందే, మనం చెప్పిందే ఏంటిది, ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ వస్తారు బై చేద్దామని. కానీ వాళ్ళు అనుకున్నట్లు మూమెంట్ వెళ్ళదు. ఓపెనింగ్ తర్వాత ఏంటంటే డిప్ కొడుతుంది అని. సో అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా. సో మనం అంతా కూడా మన ఛానల్ అంతా జరగబోయాయి. సో ఇన్ జనరల్గా మీరు జరిగినవి చూస్తారు. పెరిగింది న్యూస్ అప్డేట్ ఏంటి, పడింది న్యూస్ అప్డేట్ ఏంటి, ఇట్లాంటివి చూస్తారు. కానీ మీరు ట్రేడర్ అవ్వాలి అంటే ఓన్లీ న్యూస్ వాచ్ చేయడం లాగా చేస్తే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనకు బెనిఫిట్ అవ్వదు. అర్థమవుతుందా? మనం ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, మార్కెట్ యొక్క ట్రెండ్ ఎటుపోతుంది, అది మనం అంచనా వేయాలి. అలాంటప్పుడు ఏంటంటే ముందు స్పెక్యులేట్ చేయాలి, ముందుగా మనం చార్ట్ని అనాలిసిస్ చేయాలి. ఇలాంటివి ఏంటంటే మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో, చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీటిలో ఏంటంటే కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి. సో ఈ ర్యాలీని మనం ఏంటంటే ఈ డిప్లో మనం ఐడెంటిఫై చేసాం. 24,897 కదా, 24,000 మనం ఐడెంటిఫై చేసింది అక్కడ 24,897 దగ్గర మనం ఐడెంటిఫై చేసాం. సో ఇదంతా కూడా బయింగ్ ఆరిజిన్. అసలు యాక్చువల్గా ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుందని 24,849 దగ్గర మనకు ఐడెంటిఫై అయ్యింది. చూడండి సార్, 24,849 దగ్గర నుంచి మీరు ఎక్కడైనా సరే ఒక్క వీడియోలో అయినా సరే డిప్ అయినా ఇంట్రాడేలో పడుతున్నా ఎక్కడైనా సరే ఒక్క వీడియోలో కూడా మార్కెట్ యొక్క డైరెక్షన్ బ్రాడ్ వ్యూలో చేంజ్ గురించి నేను ఏదైనా డౌన్ అని మాట్లాడలేదు. సో అది ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు వన్ డే డిప్ అయినా గ్లోబల్ క్యూస్ వల్ల ఏదైనా అలజడి జరిగినా మార్కెట్ ఓవరాల్గా పైకి వెళ్తుంది. ఇదనమాట. సో చాలామంది అడిగారు బ్రాడ్ వ్యూ అంటే ఏంటి అని. ఓవరాల్గా మార్కెట్ ఎడిపోతుంది అనేదాన్ని బ్రాడ్ వ్యూ అంటారు. అంతే కదా, స్టాక్ మార్కెట్ స్ట్రైట్ లైన్లో పైకి వెళ్తుంది కదా, పడుతూ పైకి వెళ్తున్నా పెరుగుతూ పడుతూ పైకి వెళ్ళాలి, పడిపోతున్నా కూడా పెరుగుతూ పడుతూ ఓవరాల్గా పడుతుంటుంది. సో ఓవరాల్గా ఎడిపోవాలని చూస్తున్న ఇంటెన్షన్ని బ్రాడ్ వ్యూ అంటారనమాట. సో బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటది ఇప్పుడు అప్. సో ఎవరైనా ఈ లాజిక్స్ తాలూకా థింగ్స్ మీరు నేర్చుకోవాలి అని అంటే మీకు ఏమీ తెలియకపోయినా పర్లేదు, మీకు తెలియకపోతేనే బాగుంటుంది. మీకు ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ మూవింగ్ యావరేజ్ అట్లాంటివి తెలియకపోతేనే బెనిఫిట్. ఎందుకంటే మన లాజిక్ వేరు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ని బేస్ చేసుకొని మనం చెప్తాం కాబట్టి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో మీకు కూడా అది కావాలి అని అంటే సో మీరు ఏంటంటే ఆ స్పెషల్ గ్రూప్లోకి రావచ్చు. మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనీ ఎప్పుడు కూడా నేను తీసుకోను. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ ఉంది కదా, సో ఈ లింక్ ద్వారా మీరు ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసి మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అంతే. మీరు మీకు ఆల్రెడీ ఏంజిల్ ఉంటే ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా సరే రెఫర్ చేసి క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయిన పర్లా మీరు క్యాపిటల్తో వస్తే మీరు జెన్యూన్ అనే విషయం మాకు అర్థమవుతుంది. గ్రూప్లో యాడ్ చేస్తాం అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ తాలూకా స్టడీ వ్యూస్ పోస్టులు, స్టాక్స్ యొక్క స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూస్, అలాగే ఏంటంటే ఇలాంటి వెబినార్లు అటెండ్ అవ్వచ్చు. ఈ సండే వెబినార్ ఉంటుంది. ఆ వెబినార్ డీటెయిల్స్ మీకు పోస్ట్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్లో, ఒకసారి వెరిఫై చేయండి. క్యాండిల్ స్టిక్స్, అలాగే ఈ బ్రాడ్ వ్యూ మీద ఇన్స్టిట్యూషన్స్ బై ఆర్డర్స్ ఏంటి, మార్కెట్ని ఎలా చూడాలి, ర్యాలీని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి సంబంధించి నేను మాట్లాడతాను. కాబట్టి ఆ వెబినార్ మిస్ అవ్వకండి అని చెప్తాను. సో అదనమాట కథ. సో అట్లాగే మరి ఏం జరుగుతుంది ఇవాళ ఇనీషియల్ మూమెంట్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుందని ఎలా చెప్పారు అని అంటే, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా చెప్తాను చూడండి. ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా, నేర్చుకునే ఇంట్రెస్ట్. చూడండి సార్, మీలో ఎంతమందికి ట్రెడిషనల్ లాజిక్స్ తెలుసు? కప్ అండ్ హ్యాండిల్, సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్ ఎంతమందికి తెలుసు? అవి తెలిస్తే నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెడిషనల్ లాజిక్స్ తెలిస్తే సో జాగ్రత్తగా చూడండి. వి షేప్లో కనిపిస్తుందా? ఇది ఒక లైన్ డౌను ఇలా వి షేప్లో కనిపిస్తుంది కదా. సో దీన్ని యూ బ్రేక్అవుట్ అంటారు. యూ బ్రేక్అవుట్ అని చెప్పి అంటారు, లేకపోతే ఇన్వర్టెడ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అంటారు. సో ఏదైనా కానీ ఈ రీసెంట్ హై బ్రేక్అవుట్ లేదా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కదా. సో దీన్ని అంటే ఫుల్గా గ్రీన్ క్యాండిల్ మంచి వాల్యూమ్తో క్లోజ్ అయితే అప్పుడు వచ్చి పీపుల్ బులిష్గా వెళ్తారు, తెలుసు కదా మీకు.
సో ఏంటంటే కప్ అండ్ హ్యాండిలు, లేకపోతే యూ బ్రేక్అవుట్, ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఇట్లాంటివి మీరు ట్రెడిషనల్ లాజిక్స్లో చూసే ఉంటారు. సో యూ బ్రేక్అవుట్ ఏం చెప్తుంది? సో ఈ బేస్ లైన్, ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో దాన్ని దాటి క్లోజ్ అవ్వాలి. వాల్యూమ్ కూడా ఏంటంటే చాలా హై ఉండాలి ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే కదా. ఇలా ఉంటే కనుక నెక్స్ట్ డే బై చేస్తారు. ట్రెడిషనల్ లాజిక్స్ అన్నీ అంతే కదా కదా. సో ఎంతమందికి తెలుసు ఈ యూ బ్రేక్అవుట్? ఇప్పటిదాకా నేను చెప్పిన నాలెడ్జ్ అనేది మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. సో నాకు తెలుసు సపోర్ట్ లైన్స్, అలాగే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, యూ బ్రేక్అవుట్ తెలుసు అన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు తెలిస్తే ఒకలాగా చెప్పాలి, తెలియని వాళ్ళు ఉంటే దానికి ఇంకొకలాగా చెప్పాలి. అర్థమవుతుందా? అది. సో అయితే ఈ ట్రెడిషనల్ లాజిక్స్ వాళ్ళు ఏంటంటే ఈ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి అబీవస్గా ఏంటంటే ఈరోజు మార్నింగ్ బై చేయడానికి ట్రై చేస్తారు. మరి కింద నుంచి బై చేస్తున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారా? ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేస్తే బెనిఫిట్ అవుతుందా? చూడండి, ఇనీషియల్ డేస్లో 2015 ఆ టైంలో నేను ఈ బ్రేక్అవుట్ల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు పని చేస్తున్నట్లు అనిపించేది. మార్కెట్ గ్రీన్లో ఉన్నప్పుడు బ్రేక్అవుట్ అయిన తర్వాత పెన్నీ స్టాక్స్ తెగ ర్యాలీ అవుతూ ఉండేవి. అలాగే మార్కెట్ పడిపోతున్నప్పుడు ఏంటంటే హెవీగా స్టాప్ లాస్లు కూడా హిట్ అవుతూ ఉండేవి. సో బ్రేక్అవుట్ వర్కౌట్ అయితేనేమో మంచిగా బ్రేక్అవుట్ వర్కౌట్ అయ్యేది. కానీ మెజారిటీ టైమ్స్ ఏంటంటే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కొన్ని ర్యాలీ వచ్చినా దాని తర్వాత అంత వేగం ఉండేది కాదు. స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉండేవి ఎక్కువగా. నా అబ్జర్వేషన్. మీ అబ్జర్వేషన్ అంటే మీకు తెలుసు కదా. సో ఆ తర్వాత నేను రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. చూడండి ఏంటంటే యాక్చువల్గా ఇది యూ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్తారు కాబట్టి, సో ఇప్పటిదాకా అంటే ఈ బ్రేక్అవుట్ తెప్పించిన వాళ్ళు ఎవరు, ఆ దమ్ ఎవరికి ఉంది? ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి సో ఫర్దర్గా కూడా పైకి వెళ్ళాలనే ఉద్దేశమే ఉంది. కానీ ఈరోజు మార్నింగ్ వాళ్ళు కూడా బై చేయాలంటే మరి అమ్మేవాళ్ళు కావాలి కదా. సో రీటైల్ పీపుల్ బై చేద్దాం అనుకున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ బై చేద్దామనంటే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అందుకని సో ఈ బ్రేక్అవుట్ తెప్పించిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటారు. చూడండి సార్, మీరు ఏజ్లో ఉన్నారు, 20 ఇయర్స్లో ఉన్నారు, ఫుల్ ప్యాక్ బిర్యానీ తిన్నారు, ఫ్యామిలీ ప్యాకే తినేశారు డైరెక్ట్గా. అది అరగాలిగా, అది బయటకు కూడా వెళ్ళాలి కదా. నెక్స్ట్ డే ఇంకొక ఫుల్ బిర్యానీ తినగలరా? తినలేరు. అట్లాగే ఏంటంటే సో వాళ్ళు బై చేద్దామనే ఇంటెన్షన్ ఉంది, బ్రేక్అవుట్ వచ్చింది, కానీ సో ఈ బ్రేక్అవుట్ తెప్పించింది వాళ్ళే. వాళ్ళు ఏంటంటే కొంత సెల్ కొట్టి ఈ 10,000 లాట్లలో బై చేశారనుకోండి, లేదా 10,000 క్వాంటిటీ బై చేశారనుకోండి, కొంత ఒక 2,000 క్వాంటిటీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ప్రాఫిట్ బుకింగ్ చేస్తా ప్యారలల్గా బై చేస్తారు. డిప్ అవుతుంటే వాళ్ళు ప్యారలల్గా ఎక్కడ బై చేస్తారు అని అంటే, చూడండి సార్, రీటైల్ పీపుల్ యొక్క లాజిక్స్ ఏముంటాయి? యూ బ్రేక్అవుట్ కాబట్టి ఈ టాప్ లైన్ పైన బై చేస్తారు కదా, ఓపెనింగ్ బై చేస్తారు. సో వాళ్ళు ఫేవర్గా వెళ్ళకపోతే వాళ్ళ స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ నెక్ లైన్, బేస్ లైన్ అంటాం కదా, ఆ బేస్ లైన్ కన్నా కింద పెడతారు. చూడండి సార్, ఎర్లీ మూమెంట్లో బై చేసిన వాళ్ళు ఈ లైన్ కన్నా కింద స్టాప్ లాస్ పెడతారు. అర్థమవుతుందా? క్లోజింగ్ బేసిస్ మీద పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, రన్నింగ్ మార్కెట్లో పెట్టేవాళ్ళు ఉంటారు. ఏదైనా కానీ ఈ బ్రేక్అవుట్ లైన్ కన్నా కింద మన రీటైల్ పీపుల్ ఏంటంటే స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి పైన బై చేస్తారు, కాబట్టి కింద సెల్ చేస్తారు. స్టాప్ లాస్ హిట్ అయితే సెల్ చేస్తారు. కాబట్టి సో ఇన్స్టిట్యూషన్స్కి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది కాబట్టి, సో ఆల్రెడీ బై చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పైన సెల్, ఈ లైన్ కన్నా కింద బై. మీరు చూడండి, ఈ లైన్ కన్నా కిందే బయింగ్ జరిగింది చూసారా? మీరు లోయర్ టైం ఫ్రేమ్వర్క్ పెట్టి చూపిస్తాను చూడండి సార్, సేమ్ లాజిక్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే కదా. సో ఇనీషియల్ మూమెంట్స్లో డిప్, కరెక్ట్గా ఈ బేస్ లైన్ కన్నా కింద నుంచి బయింగ్, అదే కదా జరిగింది. సో మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే పైకే, కాకపోతే వచ్చే వారం ఎలా ఉంటుందంటే అగ్రెసివ్గా అయితే మార్కెట్ పైకి వెళ్దు. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రీటైల్ పీపుల్ ఎగబడి బై చేస్తూ ఉంటారు. సరే, అది అగ్రెసివ్గా పైకి వెళ్ళినా కూడా మనకు అనవసరం. నేనైతే కనుక దాని వెంబడే వెంపర్లాడను. ఎందుకంటే చెప్పా కదా, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వడం అనేది కష్టం. ముందు డైజెషన్ సంగతి చూడాలి. సో అందువల్ల ఏంటంటే కాస్త ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే మళ్ళీ మనం వెళ్తాం అనమాట. అది కదా. చూడండి సార్, మీలో ఎవరికైనా కాన్స్టిపేషన్, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎర్లీ మార్నింగ్ 2 గ్లాసెస్ ఆరెంజ్ జ్యూస్, ప్రిఫరబుల్లీ ఆరెంజ్ జ్యూస్ తాగండి, లేదా మూసాంబీ జ్యూసు. సో అయినా కూడా ఇంకా ఉంది అని అంటే జనరల్గా అవ్వదు. మూసాంబీ జ్యూస్ తిని మనం ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, సపోజు 100 కిలోలు ఉంటే కేజీ ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, మూసాంబీ జ్యూస్ ఒక గ్లాసున్నర అలా తాగుతా. ఫస్ట్ ఎంటీ స్టమక్ మీద తాగాలి, అది ఉండదన్నమాట కాన్స్టిపేషన్ అనేది కనుక స్టిల్ ఉంది అంటే బెస్ట్ జ్యూస్ అయితే కనుక 3-4 డేస్ అట్లీస్ట్ ఏంటంటే ఒక ఆమ్లాలు
3 పీసెస్ తీసుకోండి, గింజలు తీసేసి మిక్సీలో వేసి పలచగా చేసుకోండి జ్యూస్ని. పలచగా జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ తాగండి, లేదా ఒక అర గ్లాసు, పెద్ద గ్లాస్ అయితే అర గ్లాసు, చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాసు. 3 డేస్లో పోతుంది. అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, డైజెషన్ కనుక సరిగ్గా లేదు అని అంటే లోపల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, హెల్త్ ఇష్యూస్, ఎసిడిటీ అన్నిటికీ కారణం అదే. క్యాన్సర్ కూడా కాన్స్టిపేషనే ఫస్ట్ కారణం. అర్థమవుతుందా? అది థింగ్స్ అన్నీ కూడా మన బాడీ అంతా ఇప్పటికప్పుడు డీటాక్స్ చేస్తే ఇష్యూస్ ఉండవు. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేద్దాం, రేపు మార్నింగే ట్రై చేయండి. 2 పెద్ద గ్లాసులు మూసాంబి, లేదా 2 పెద్ద గ్లాసులు ఆరెంజ్ జ్యూసు, ఒక యాపిల్, మళ్ళీ కర్బూజా మొక్క తింటాం, గ్రేప్స్ కొన్ని, దానిమ్మ, ఇలా తిని చూడండి బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఇడ్లీ తినద్దు. మళ్ళీ ఇడ్లీ తినాలంటే మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇడ్లీ కానీ దోశ కానీ ఏది తిన్నా కూడా స్లో డౌన్ అవుతుంది, గ్యాప్ ఉండాలి. సో లంచ్కి మీ ఇష్టం. సో అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అది మనకి వీకెండ్ వీడియో. మనం కుదిరితే ఈవినింగ్ చాణక్య వీడియో లేకపోతే సండే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో నేను చాలా అబ్జర్వేషన్స్ చెప్పాను, మీరేమి నేర్చుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో డైలీ మనం చెప్తున్నాం కదా అబ్జర్వేషన్స్, నేను చాలా అబ్జర్వేషన్స్ కామెంట్ చేయమని చెప్పాను. మీరు అలా కామెంట్ చేసి మీ అబ్జర్వేషన్స్ ఇస్తూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈ లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటే ఈ వీడియోలో చెప్పడం అనేది కుదరదు. కాకపోతే మీరు వాచ్ చేస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే కాస్త ఎలాబరేట్ చేయడం, అప్పుడప్పుడన్నా వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కామెంట్ చేయట్లేదంటే మీరు సరిగ్గా నేర్చుకోవట్లేదని అర్థం, లేదా ఇంట్రెస్ట్ లేదని అర్థం. అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ చెప్పేసి వదిలేస్తాను. సో కాబట్టి మీరు అబ్జర్వేషన్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా ఏం నేర్చుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయమని చెప్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.